లేకపోతే తప్పు చేయాలనే పరిస్థితి ఏర్పడినప్పుడు, పాపము చేయాలనే పరిస్థితి ఏర్పడినప్పుడు నువ్వు ఆ టైంలో కూడా తప్పు, పాపము, దూషణ, చెడు అనేది చేయకుండా ఉంటున్నావు చూడు, దాన్ని ఏమంటారు? దేవుడు అంటే దేవుడు నన్ను చూస్తుండు, నేను ఈ పని చేయ. హల్లెలూయా. దేవుడు నన్ను, ఆ ఉదాహరణకి యోసేపు, దేవుడు నన్ను చూస్తున్నాడు. ఎన్నో బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నేను మొన్న హైదరాబాద్లో ఉన్నప్పుడు, హైటెక్ సిటీలో ఉన్నప్పుడు, నాకు వర్క్ జాబ్ చేస్తున్నా కాబట్టి ఒక చిన్న బైక్ మీద జాబ్ చేస్తున్నా కాబట్టి ఒక రైడ్ వచ్చింది. అంటే ఒక కస్టమర్ని నేను పికప్ చేసుకొని వేరే దగ్గర డ్రాప్ చేయాలి. ఒక 20 కిలోమీటర్ల దూరంలో డ్రాప్ చేయాలి, 15 కిలోమీటర్లు. 400 రూపాయలు చూపిస్తుంది. నేను అక్కడే కూర్చున్నా, అక్కడే బండి మీద నిలబడ్డా హైటెక్ సిటీలో. ఆమె వచ్చింది నా దగ్గరికి, టెలికాలర్ ఎవరు వచ్చి ఆ పేరుకి అంటే మా మనీ చూపించడం. నేను అవకాశం ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే, నువ్వు కట్ చేయి, నీ ఫోన్లో వచ్చింది కట్ చేయి, నేను డ్రాప్ చేస్తాను అంటే ఆమె ఏమన్నా తెలుసా? నో నేను కట్ చేయను. ఆ వచ్చేవాడు కట్ చేసుకుంటే, వాడు క్యాన్సిల్ చేసుకుంటే నేను నిన్ను బుక్ చేసుకుంటా, కానీ నా అంతలో నేను క్యాన్సిల్ చేయను అన్నాడు. నాకు మంచిగా అనిపించింది అన్నమాట. అర్థమైందా? ఇక్కడ వాడు ఎవడో పికప్ చేసుకునేటోడు వస్తున్నాడంటే ఈమె బుక్ చేసుకునేది. నేనేమంటున్నా మీకు, వాడిని క్యాన్సిల్ చేయి, నేను తీసుకోకపోతా, ఆరాంగా తీసుకెళ్తా అని నేను చెప్తున్నా ఒక డ్రైవర్ లాగా. ఆమె ఏమంటుంది, ఇక్కడ నుండి వస్తున్నాడు పాపం, मैं ऐसा कैसा कट कर दी, मैं नहीं करती हट, आपको करवाना, मैं दूसरों के लिए वेट करता हूँ. లైట్ గా నిలబడ్డా, ఆడు ఎంత దూరంకి వెళ్ళి వస్తున్నా తెలియదు, క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఆమె నా దగ్గరికి వచ్చింది. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, టీకే చెల్లెమని చెప్తే టీకే మేడం దగ్గర చేద్దామని తీసుకొని డ్రాప్ చేసిన. ఆమె ఎక్కువ అమౌంట్ కూడా ఇచ్చింది. తనకు సువార్త కూడా చెప్పిన. 35 నిమిషాల ప్రయాణంలో హైటెక్ సిటీ నుండి కోశమేళ గాంధీ భవన్ దాకా 25-30 నిమిషాలలో అప్పటికి ఇద్దరికైనా అంటే నేను మామూలుగా చెబుతున్నా ఈ విషయము. ఇక్కడ చెప్పాలన్న పాయింట్ ఏంటంటే, ఆమె ఇది చేయొద్దు, ఇది తప్పు, నేను ఎట్లా క్యాన్సిల్ చేస్తా అని చెప్తున్నాను చూడు, నాకు మంచిగా అనిపించింది. అది అట్లా ఎవరు కూడా చెయ్యరు. వాళ్ళ లాభాన్ని, ఉదాహరణకి మనము ఏదైనా చేస్తూ ఉన్నట్టయితే, దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను ఈ పని చెయ్యను అనే దాన్ని ఏమంటారు? దేవుడు అంటే భయపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనస్సాక్షికి నువ్వు భయపడుతున్నావు. ఇది చెయ్యొద్దు 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 చెయ్యొద్దు, వెళ్ళొద్దు 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 అని నీ మనస్సాక్షి చెప్తున్నా కానీ కూడా నువ్వు చేస్తున్నావు చూడు, అంటే నీకు దేవుడు అంటే భయం లేకుండా అయిపోయింది. భక్తి ఉంది వల్ల చర్చకు పోతే, నువ్వు భక్తి ఎప్పుడు చేస్తున్నావు? చర్చికి వెళ్ళినప్పుడు భక్తి చేస్తున్నావు, కానీ భయం లేదు. కానీ దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వాళ్ళు దీర్ఘ ఆయుతోటి, సుఖ సంతోషాలతోటి మరియు ఆనందకరమైనటువంటి జీవితం వాళ్ళు జీవిస్తారు. వాళ్ళకు జ్ఞానం కూడా కలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళారా, ప్రతి మనిషికి కూడా తీర్పు రోజున దేవుడు తీర్పు తీరుస్తాడు. రక్షించబడిన బిడ్డలకు కూడా తీర్పు తీరుస్తాడు. ఆ మరణకరమైన నరకానికి పంపించేటువంటి తీర్పు నుండి దేవుని రక్షణ పొందినటువంటి బిడ్డలు, అర్థమవుతుందా? నరకం నుండి మనము తప్పించబడ్డామా లేదా? మీరు నమ్మిన దాన్ని బట్టే ఉంటుంది. నేను నరకం నుండి తప్పించబడ్డాను అని నమ్మితే, యేసు ప్రభు నామంలో నమ్మకం ఉంచితేనే నువ్వు రక్షించబడతావు. నీకు ఆ నమ్మకం లేకుండా ఇంకేదో ఉన్నదనుకో, అపవాది నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అందుకోసమే సంఘముతో ఏం కలిగి ఉండాలా? అంటుకట్టబడి ఉండాలా, సంఘముతో అటాచ్ అయి ఉండాలా. అయితే ప్రియమైన వాళ్ళారా,
తీర్పు దినమున ప్రతి ఒక్కరిని పట్టుకొని దేవుడు అడుగుతాడు. हालेलुया, समझ में आ रहा? क़यामत के दिनों में हर एक को यीशु प्रभु ठहरा करके तुम ये काम के लिए करे, किस चीज के लिए करे बोल के पूछते हो. इधर मैं क्लोज कर रहा हूँ ये मैसेज. అడిగినప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి కూడా ప్రియమైన వారులారా, అందరూ వాక్యం వినాలా. తీర్పు తీరుస్తున్నటువంటి ఆ టైంలో తుమారుకు పకడ్కే పూస్తే యేసు ప్రభు, మేరుకు పకడ్కే పూస్తే జడ్జిమెంట్ కే టైం పే నిన్ను పట్టుకొని అడుగుతాడు. మనిషి అనే ప్రతి వ్యక్తిని పట్టుకొని అడుగుతాడు. అడిగినప్పుడు గొప్ప సాక్షి ఎవరు తెలుసా? ఒక విషయం నిన్ను అడుగుతాడు. అడిగినప్పుడు నీ తరపు నుండి సాక్ష్యం చెప్పేటువంటి వాళ్ళు, అవును నువ్వు ఏం చేసినావు, వద్దన్నా చేసినావు అని నీ తరపు నుండి సాక్ష్యం ఎవరు చెప్తారు? నేను అడిగినప్పుడు నీ తరపు నుండి ఇది వద్దన్నా చేసినావు, చేయలేదు, ఏదైనా చేసినావు చేయలేదు అని సాక్ష్యం చెప్పేది ఎవరు తెలుసా? నీ తరపు నుండి సాక్ష్యం చెప్పేది ఎవరు తెలుసా? దేవుడు నిన్ను అడిగినప్పుడు నీ తరపు నుండి ఆ విషయం గురించి మాట్లాడేది ఎవరు, సాక్ష్యం చెప్పేది ఎవరు అని అంటే ఏమని చెప్తారు తెలుసా మీకు ఈ విషయం? ఇది చేసినావు ఇది చేయలేదని సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరు? నీ మనస్సాక్షి. నీ మనస్సాక్షి నీ గురించి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది. ఆ టైంలో నీకు వేరే అడ్వకేటు, వేరే సహాయకుడు, వేరే లాయర్ అవసరం ఉండదు. నీ మనస్సాక్షే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తుంది. ఆ టైంలో ఎవరి ఎదుట? తండ్రి అయిన దేవుని ఎదుట, యేసు ప్రభువు ముందు. హల్లెలూయా, అర్థమవుతుందా? నీ మనస్సాక్షి నీ గురించి ఇప్పటికీ కూడా నీ మనస్సాక్షి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా आपका మనస్సాక్షి क्या बोल रहा है उसको अच्छा तरह से सुनना चाहिए. ఏం చెప్తుంది నీ మనస్సాక్షి? దాన్ని అంతరాత్మ అని కూడా అంటారు, దాన్నే దేవుని ఆత్మ నడిపింపు అంటారు, దాన్నే ఇంకోటి దేవుని ఆత్మ ప్రేరేపణ అంటారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి వరకు ఏమేమైతే చేసుకుంటూ వచ్చినామో, మనస్సాక్షికి వ్యతిరేకంగా బ్రతుకుకుంటూ వస్తూ ఉన్నామో, అవన్నిటి నుండి శిక్ష నుంచి విడిపించబడాలి. ఇప్పటి వరకు చేసుకున్న వాటి అన్నిటి నుండి కూడా నువ్వు నేను విడిపించబడాలి. తీర్పులోనికి మనం రాకూడదు అని అంటే క్రీస్తు రక్తములో నువ్వు నేను కడగబడాలి. హల్లెలూయా. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కూడా అక్కడే నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అని అంటే, ప్రియమైన వారులారా, ఒప్పుకొని వదిలేసుకుంటే, హల్లెలూయా, ఒప్పుకొని వదిలేసుకొని మళ్ళొక్కసారి అది కంటిన్యూ చేయకుండా ఉంటే నువ్వు నేను తీర్పులోనికి రా. హల్లెలూయా. ఎంత భయంకరమైన విషయం అది! దేవుని చేతిలో పడుట, దేవుని చేతిలో నువ్వు పడుట ఎంత భయంకరమైన విషయం. ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడితే, ఆయన ఏమన్నా అడిగితే నిన్ను, ఒక మామూలు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నిన్ను ఏమన్నా అడిగితే చెప్పగలుగుతావా? భయపడవా? చెమటలు కొట్టవా? మాట్లాడితే గిట్ట ఏమన్నా భయం అవుతుందా లేదా? మన సృష్టికర్త దేవుడి చేతిలో పడుట ఎంత భయంకరమైన విషయం. అందులో నుండి ఎవ్వడు తప్పించుకోడు. ప్రియమైన సంగమా, ఆ దేవుడి చేతుల నుండి ఎవడూ తప్పించుకోలేడు. ఎంత భయంకరమైన విషయం అది! ఆ తీర్పులోనికి నువ్వు నేను రాకూడదు అని అంటే దేవుని సన్నిధిలో ఒప్పుకొని వదిలేస్తున్నాడు ప్రభు అనలేదండి. హల్లెలూయా. లేకపోతే తీర్పులో దేవుని చేతిలో పడుట అతి భయంకరము. దేవుని దగ్గర అడుక్కోవడం గొప్ప. ఇప్పుడు ప్రభువా, ఈ బలహీనతల నుంచి నేను బయటికి రాలేకపోతున్నా, నన్ను ఇళ్ళ నుండి విడిపించు ప్రభు అని అడుక్కొని ఒప్పుకొని, ఇది నీకు ఇష్టం లేదు, నా మనస్సాక్షి చెప్తుంది నేను చేయకూడదని
అవుతుందని, కానీ నేను దీనికి బానిసనైపోయినా, బలహీనుడనైపోయినా, నన్ను ఇందులో నుంచి విడిపించు ప్రభువా, నా వల్ల అవుతలేదు, కానీ నీ శక్తిని నువ్వు నా కోసం విజ్ఞాపన చేస్తున్నావు కాబట్టి నన్ను ఇందులో నుంచి విడిపించు ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు యథార్థంగా ఇష్టపడి అడగాల. హల్లెలూయా. సగం మనసు అక్కడ పెట్టుకొని దాని మీద ఇష్టం ఉండి, సగం మనసు దీని మీద ఇష్టం ఉండి అడిగితే అది అడిగినట్టే కాదు. నువ్వు అడగకుండా ఉండడం నీ టైంలో నువ్వు రక్షించుకున్నాను అయితే అర్థమవుతుందా? ఇష్టపడి ఇది నాకు వద్దు ప్రభువా, ఇది నన్ను నరకానికి తీసుకుపోయేటట్టుంది, నన్ను ఇందులో నుంచి విడిపించు ప్రభువా అని యథార్థంగా ఉండే అంతరంగంలో నుండి రావాలి. అది వచ్చినప్పుడే మార్పు కలుగుతుంది. వదిలేని ఆ వ్యక్తి వరకు హల్లెలూయా. తన పాపములను తన అతిక్రమములను ఒప్పుకొని వదిలేసిన వాడు ఏమవుతాడంట? కనికరమును పొందును మరియు వర్ధిల్లును. వాడు వర్ధిల్లుతాడు అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ఒప్పుకోకుండా అట్లనే పెట్టుకొని అందులోనే ఉంటే ఏమవుతాడు? తీసుకెళ్ళిపోతాడు, లాక్కపోతుంది. పాపం అనేది లాక్కెళ్ళిపోతుంది. వాడు దేవుని బిడ్డ అయినా కానీ, వాడు పాస్టర్ అయినా కానీ కూడా, ప్రవక్త అయినా కానీ కూడా పాపము లాక్కొని వెళ్ళిపోతుంది. దాని మీద మక్కువ, దాని మీద మనసు, దాని మీద మోసు, దాని మీద అన్నీ పెట్టుకుంటే కాదు నా వల్ల నేను దేవుని నమ్ముకున్నా పోదు అంటే వాక్యం ఏం చెప్తుంది? ఫస్ట్ అర్థం చేసుకో. అది నిన్ను లాక్కొని వెళ్ళిపోతుంది. పాపము నిన్ను పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుంది. అందులో నుంచి విడిపించబడడానికి, అందులో నుంచి విముక్తి కలగడానికి విమోచకుడైనటువంటి ఆ సజీవుడైన నిరంతరము జీవిస్తున్నటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు నీ కోసము ఇప్పుడు నిరంతరము జీవించుచూ ఉన్నాడు. ఈయన నీకు చాలినటువంటి దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. 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 ఎందుకోసం విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు అంటే ప్రియమైన వారలారా, నువ్వు ఎందుకోసం అయితే ఏర్పరచుకున్నావు అనే నియమాలలో నువ్వు నేను రావాలంటే ఫస్ట్ 2 విషయాలను చెప్పి నేను ముగించేస్తున్నాను. మనం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి ఈ వాక్యమును స్మరించుకుంటూ, ఇన్న వాక్యమును ధ్యానించుకుంటూ, గుర్తు తెచ్చుకుంటూ, లార్డ్ ఇక్కడ నేను స్ట్రక్ అయిపోయి ఉన్నా ప్రభువా, నన్ను ఇక్కడ నువ్వు ఏర్పరచుకున్నావు. హల్లెలూయా. మనం లేచి నిలబడదామమ్మా. లేచి నిలబడి నిన్ను నువ్వు దులుపుకో, నిన్ను నువ్వు షేక్ చేసుకో, నిన్ను నువ్వు అలర్ట్ చేసుకో. దిస్ ఈస్ ద కన్ఫెషన్ ప్రేయర్. దీన్ని ఏమంటారు? పశ్చాత్తాప ప్రార్థన. నీకు పశ్చాత్తాపం వస్తలేదు అని అంటే కొన్ని ఏమన్నా చేసుకో, నిన్ను నువ్వు కొట్టుకో, చెంపల మీద కొట్టుకో, గిల్లుకో, కానీ కన్ఫెషన్గా దేవుని సన్ని ఎదుట నువ్వు నిలబడ్డావని ఉనికి కలిగి ఉండు. ఆ భయం నీకు ఉండాలి. ఆ భయం నీకు ఉన్నప్పుడు నువ్వు బిగిరి చూపులు చూడవు, వాళ్ళ వీళ్ళ ముఖాలని చూడవు. వాళ్ళు ప్రార్థన చేస్తేనే నేను చేస్తాను, ఇవన్నీ ఉండేవి. నువ్వు దేవుని ఎదుట నిలబడినాను అనే ఉనికి నీకు నాకు ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఇప్పటికీ నీకోసము యాజకత్వం చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు. నీకోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రియమైన వాళ్ళ లేటెస్ట్ లిఫ్ట్ అప్, క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తండి. కొన్ని నిమిషాలు జస్ట్ స్పెండ్ సమ్ టైమ్, అట్లీస్ట్ 5 minutes, అట్లీస్ట్ 10 minutes, అట్లీస్ట్ 2 minutes స్పెండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. వేషధారణ ప్రార్థన ఆయనకు అవసరం లేదు. నీకే ఇష్టం లేదు వేషధారణ ప్రార్థన, నువ్వే ఇష్టపడవు. ఆయన ఎట్లా ఇష్టపడతాడు? నీకే ఇష్టం లేదు. నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన నీకోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనతోను కన్నీళ్లతోనూ ఆ గుణము ఆ నడిపింపులోనికి రావాలనేది దేవుని చిత్తమై ఉంటుంది. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఇది చేయొద్దు, ఇది తప్పు, నేను ఎట్లా క్యాన్సల్ చేస్తా అని చెప్తున్నాను చూడు. నాకు మంచిగా అనిపించింది అది. అట్లా ఎవరు కూడా చేయరు. వాళ్ళ లాభాన్ని ఉదాహరణకి మనము ఏదైనా చేస్తూ ఉన్నట్టయితే దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను ఈ పని చెయ్యను.
అనే దాన్ని ఏమంటారు? దేవుడు అంటే భయపడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనస్సాక్షికి నువ్వు భయపడుతున్నావు. ఇది చెయ్యొద్దు 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 చెయ్యొద్దు, వెళ్ళొద్దు 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 అని నీ మనస్సాక్షి చెప్తున్నా కానీ కూడా నువ్వు చేస్తున్నావు. చూడు, అంటే నీ దేవుడు అంటే భయం లేకుండా అయిపోయింది. భక్తి ఉంది వల్ల చర్చికి పోతే నువ్వు భక్తి ఎప్పుడు చేస్తున్నావు? చర్చికి వెళ్ళినప్పుడు భక్తి చేస్తున్నావు, కానీ భయం లేదు. కానీ దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వాళ్ళు దీర్ఘ ఆయువుతోటి, సుఖ సంతోషాలతోటి మరియు ఆనందకరమైనటువంటి జీవితం వాళ్ళు జీవిస్తారు. వాళ్ళకు జ్ఞానం కూడా కలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళారా, ప్రతి మనిషికి కూడా తీర్పు రోజున దేవుడు తీర్పు తీరుస్తాడు. రక్షించబడిన బిడ్డలకు కూడా తీర్పు తీరుస్తాడు. ఆ మరణకరమైన నరకానికి పంపించేటువంటి తీర్పు నుండి దేవుని రక్షణ పొందినటువంటి బిడ్డలు, అర్థమవుతుందా? నరకం నుండి మనము తప్పించబడ్డామా లేదా? మీరు నమ్మిన దాన్ని బట్టే ఉంటుంది. నేను నరకం నుండి తప్పించబడ్డాను అని నమ్మితే, యేసు ప్రభు నామంలో నమ్మకం ఉంచితేనే నువ్వు రక్షించబడతావు. నీకు ఆ నమ్మకం లేకుండా ఇంకేదో ఉన్నది అనుకో, అపవాది నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అందుకోసమే సంఘముతో ఏం కలిగి ఉండాలా? అంటు కట్టబడి ఉండాలా, సంఘముతో అటాచ్ అయి ఉండాలా. అయితే ప్రియమైన వాళ్ళారా, తీర్పు దినమున ప్రతి ఒక్కరిని పట్టుకొని దేవుడు అడుగుతాడు. हालेलुया, समझ में आ रहा? कयामत के दिनों में हर एक को यीशु प्रभु ठहरा करके तुम ये काम के लिए करे, किस चीज के लिए करे बोल के पूछते हो. इधर मैं क्लोज कर रहा हूँ ये मैसेज. అడిగినప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి కూడా ప్రియమైన వాళ్ళారా, అందరూ వాక్యం వినాలా. తీర్పు తీరుస్తున్నటువంటి ఆ టైంలో తుమారుకు పకడ్కే పూస్తే యేసు ప్రభు, మేరుకు పకడ్కే పూస్తే జడ్జిమెంట్ కే టైం పే నిన్ను పట్టుకొని అడుగుతాడు. మనిషి అనే ప్రతి వ్యక్తిని పట్టుకొని అడుగుతాడు. అడిగినప్పుడు గొప్ప సాక్షి ఎవరు తెలుసా? ఒక విషయం నిన్ను అడుగుతాడు. అడిగినప్పుడు నీ తరపు నుండి సాక్ష్యం చెప్పేటువంటి వాళ్ళు, అవును నువ్వు ఏం చేసినావు, వద్దన్నా చేసినావు అని నీ తరపు నుండి సాక్ష్యం ఎవరు చెప్తారు? నిన్ను అడిగినప్పుడు నీ తరపు నుండి ఇది వద్దన్నా చేసినావు, చేయలేదు, ఏదైనా చేసినావు చేయలేదు అని సాక్ష్యం చెప్పేది ఎవరు తెలుసా? నీ తరపు నుండి సాక్ష్యం చెప్పేది ఎవరు తెలుసా? దేవుడు నిన్ను అడిగినప్పుడు నీ తరపు నుండి ఆ విషయం గురించి మాట్లాడేది ఎవరు, సాక్ష్యం చెప్పేది ఎవరు అని అంటే ఏమని చెప్తారు తెలుసా మీకు ఈ విషయం? ఇది చేసినావు ఇది చేయలేదని సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరు? నీ మనస్సాక్షి. నీ మనస్సాక్షి నీ గురించి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది. ఆ టైంలో నీకు వేరే అడ్వకేటు, వేరే సహాయకుడు, వేరే లాయర్ అవసరం ఉండదు. నీ మనస్సాక్షి నీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తుంది. ఆ టైంలో ఎవరి ఎదుట? తండ్రి అయిన దేవుని ఎదుట, యేసు ప్రభువు ముందు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ మనస్సాక్షి నీ గురించి ఇప్పటికీ కూడా నీ మనస్సాక్షి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా आपका మనస్సాక్షి क्या बोल रहा है उसको अच्छा तरह से सुनना चाहिए. ఏం చెప్తుంది నీ మనస్సాక్షి? దాన్ని అంతరాత్మ అని కూడా అంటారు, దాన్నే దేవుని ఆత్మ నడిపింపు అంటారు, దాన్నే ఇంకోటి దేవుని ఆత్మ ప్రేరేపణ అంటారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి వరకు ఏమేమైతే చేసుకుంటూ వచ్చినామో, మనస్సాక్షికి వ్యతిరేకంగా బ్రతుకుకుంటూ వస్తూ ఉన్నామో, అవన్నిటి నుండి శిక్ష నుంచి విడిపించబడాలి. ఇప్పటి వరకు చేసుకున్న వాటి అన్నిటి నుండి కూడా నువ్వు నేను విడిపించబడాలి. తీర్పులోనికి మనం రాకూడదు అని అంటే క్రీస్తు రక్తములో నువ్వు నేను కడగబడాలి. హల్లెలూయా. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కూడా అక్కడే నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అని అంటే ప్రియమైన వారులారా, ఒప్పుకొని వదిలేసుకుంటే, హల్లెలూయా, ఒప్పుకొని వదిలేసుకుని
మళ్ళొక్కసారి అది కంటిన్యూ చేయకుండా ఉంటే నువ్వు నేను తీర్పులోనికి రా. హల్లెలూయా. ఎంత భయంకరమైన విషయం అది, దేవుని చేతిలో పడుట, దేవుని చేతిలో నువ్వు పడుట ఎంత భయంకరమైన విషయం. ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడితే ఆయన ఏమన్నా అడిగితే నిన్ను, ఒక మామూలు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఏమన్నా అడిగితే చెప్పగలుగుతావా? భయపడవా? చెమటలు కొట్టవా? మాట్లాడితే గిట్ట ఏమన్నా భయం ఇంత రాలేదా? మన సృష్టికర్త దేవుడి చేతిలో పడుట ఎంత భయంకరమైన విషయం. అందులో నుండి ఎవ్వడు తప్పించుకోడు. ప్రియమైన సంగమా, ఆ దేవుడి చేతుల నుండి ఎవడూ తప్పించుకోలేడు. ఎంత భయంకరమైన విషయం అది. ఆ తీర్పులోనికి నువ్వు నేను రాకూడదు అని అంటే దేవుని సన్నిధిలో ఒప్పుకొని వదిలేస్తున్నాడు ప్రభు అనలేదండి. హల్లెలూయా. లేకపోతే తీర్పులో దేవుని చేతిలో పడుట అతి భయంకరము. దేవుని దగ్గర అడుక్కోవడం గొప్ప. ఇప్పుడు ప్రభువా, ఈ బలహీనతల నుంచి నేను బయటికి రాలేకపోతున్నా, నన్ను ఇళ్ళ నుండి విడిపించు ప్రభు అని అడుక్కొని ఒప్పుకొని, ఇది నీకు ఇష్టం లేదు, నా మనస్సాక్షి చెప్తుంది నేను చేయకూడదని, కానీ నేను దీనికి బానిసనైపోయినా, బలహీనుడనైపోయినా, నన్ను ఇందులో నుంచి విడిపించు ప్రభువా, నా వల్ల అవుతలేదు, కానీ నీ శక్తిని నువ్వు నా కోసం విజ్ఞాపన చేస్తున్నావు కాబట్టి నన్ను ఇందులో నుంచి విడిపించు ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు యథార్థంగా ఇష్టపడి అడగాల. హల్లెలూయా. సగం మనసు అక్కడ పెట్టుకొని దాని మీద ఇష్టం ఉండి, సగం మనసు దీని మీద ఇష్టం ఉండి అడిగితే అది అడిగినట్టే కాదు. నువ్వు అడగకుండా ఉండడం నీ టైంలో నువ్వు రక్షించుకున్నాను అయితే అర్థమవుతుందా? ఇష్టపడి ఇది నాకు వద్దు ప్రభువా, ఇది నన్ను నరకానికి తీసుకుపోయేటట్టుంది, నన్ను ఇందులో నుంచి విడిపించు ప్రభువా అని యథార్థంగా ఉండే అంతరంగంలో నుండి రావాలి. అది వచ్చినప్పుడే మార్పు కలుగుతుంది. వదిలేని ఆ వ్యక్తి వెళ్తాం. హల్లెలూయా. తన పాపములను తన అతిక్రమములను ఒప్పుకొని వదిలేసిన వాడు ఏమైతాడంట? కనికరమును పొందును మరియు వర్ధిల్లును. వాడు వర్ధిల్లుతాడు అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ఒప్పుకోకుండా అట్లనే పెట్టుకొని అందులోనే ఉంటే ఏమవుతాడు? తీసుకెళ్ళిపోతాడు, లాక్కపోతుంది. పాపం అనేది లాక్కెళ్ళిపోతుంది. వాడు దేవుని బిడ్డ అయినా కానీ, వాడు పాస్టర్ అయినా కానీ, కూడా ప్రవక్త అయినా కానీ కూడా పాపము లాక్కొని వెళ్ళిపోతుంది. దాని మీద మక్కువ, దాని మీద మనసు, దాని మీద మోసు, దాని మీద అన్నీ పెట్టుకుంటే కాదు కాదు నా వల్ల నేను దేవుని నమ్ముకున్నా పోదు అంటే వాక్యం ఏం చెప్తుంది ఫస్ట్ అర్థం చేసుకో. అది నేను లాక్కొని వెళ్ళిపోతుంది. పాపము నిన్ను పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుంది. అందులో నుంచి విడిపించబడడానికి, అందులో నుంచి విముక్తి కలగడానికి విమోచకుడైనటువంటి ఆ సజీవుడైన నిరంతరము జీవిస్తున్నటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు నీ కోసము ఇప్పుడు నిరంతరము జీవించుచు ఉన్నాడు. ఈయన నీకు చాలినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. 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 ఎందుకోసం విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు అంటే ప్రియమైన వారలారా, నువ్వు ఎందుకోసం అయితే ఏర్పరచుకున్నావు అనే నియమాలలో నువ్వు నేను రావాలంటే ఫస్ట్ 2 విషయాలను చెప్పి నేను ముగించేస్తున్నాను. మనం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి ఈ వాక్యమును స్మరించుకుంటూ, ఇన్న వాక్యమును ధ్యానించుకుంటూ, గుర్తు తెచ్చుకుంటూ, లార్డ్ ఇక్కడ నేను స్ట్రక్ అయిపోయి ఉన్నా ప్రభువా, నన్ను ఇక్కడ నువ్వు ఏర్పరచుకున్నావు. హల్లెలూయా. మనం లేచి నిలబడదామమ్మా. లేచి నిలబడి నిన్ను నువ్వు దులుపుకో, నిన్ను నువ్వు షేక్ చేసుకో, నిన్ను నువ్వు అలర్ట్ చేసుకో. దిస్ ఈస్ ద కన్ఫెషన్ ప్రేయర్. దీన్ని ఏమంటారు? పశ్చాత్తాప ప్రార్థన. నీకు పశ్చాత్తాపం వస్తలేదు అని అంటే కొన్ని ఏమన్నా చేసుకో, నిన్ను నువ్వు కొట్టుకో, చెంపల మీద కొట్టుకో, గిల్లుకో, కానీ కన్ఫెషన్గా దేవుని సన్ని ఎదుట నువ్వు నిలబడ్డావని ఉనికి కలిగి ఉండు. ఆ భయం నీకు ఉండాలి. ఆ భయం నీకు ఉన్నప్పుడు నువ్వు బిగిరి చూపులు చూడవు, వాళ్ళ వీళ్ళ ముఖాలని చూడవు. వాళ్ళు ప్రార్థన చేస్తేనే నేను చేస్తాను, ఇవన్నీ ఉన్నాయి. నువ్వు దేవుని ఎదుట నిలబడినాను
అనే ఉనికి నీకు నాకు ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఇప్పటికీ నీకోసము యాజకత్వం చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు. నీకోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రియమైన వాళ్ళ లేటెస్ట్ లిఫ్ట్ అప్, క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తండి. కొన్ని నిమిషాలు జస్ట్ స్పెండ్ సమ్ టైమ్, అట్లీస్ట్ 5 minutes, అట్లీస్ట్ 10 minutes, అట్లీస్ట్ 2 minutes స్పెండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. వేషధారణ ప్రార్థన ఆయనకు అవసరం లేదు. నీకే ఇష్టం లేదు వేషధారణ ప్రార్థన, నువ్వే ఇష్టపడవు. ఆయన ఎట్లా ఇష్టపడతాడు? నీకే ఇష్టం లేదు. నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన నీకోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆ గుణము ఆ నడిపింపులోనికి రావాలనేది దేవుని చిత్తమై ఉంటుంది. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ